నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లో రాణి ఇందిరాదేవి ప్రభుత్వ పాఠశాల కళాశాల స్వర్ణోత్సవాలు అట్టహాసంగా జరుగుతున్నాయి. ఈ ఆత్మీయ సమ్మేళనంతో కొల్లాపూర్ చరిత్రలో నిలిచిందని రాణి ఇందిరాదేవి కాలేజ్ లెక్చరర్ అన్నారు. 94 సంవత్సరాల చరిత్ర ఉన్న పాఠశాలలో ఎంతో మంది ఉన్నత స్థాయిలో ఉన్నారని చెప్పారు. విదేశాల్లో ఉన్న వాళ్ళు కూడా రావడం గొప్ప విషయమన్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ధనలక్ష్మి అందిస్తారు. రాణి ఇందిరాదేవి కాలేజ్ అండ్ స్కూల్ అయితే ఈ రోజు పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరుగుతుంది. అల్యూమిని చాలా ఆహ్లాదకరంగా కోలాహలంగా జరుగుతుంది. బట్ 1930s లో స్టార్ట్ అయిన ఈ స్కూల్ అండ్ కాలేజ్ హిస్టరీ గురించి మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. అట్ ద సేమ్ టైం ఇంత బాగా జరుగుతున్న ఈ ప్రోగ్రామ్ ని ఆర్గనైజ్ చేయడానికి వెనకున్న వాళ్ళ కృషిని గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. బికాస్ జస్ట్ ఏదో 2-3 సంవత్సరాలు లేదంటే ఒక 10 సంవత్సరాలు వెనక్కి వెళ్ళి అక్కడి నుండి ఆ అల్యూమిని జరగట్లేదు. స్కూల్ అండ్ కాలేజెస్ స్టార్ట్ అయిన దగ్గర నుండి ఎంత మంది ఉన్నారో ఆ బ్యాచ్ అందరితో కూడా మాట్లాడి వారిని కోఆర్డినేట్ చేసి వాళ్ళందరినీ కూడా ఇక్కడికి రప్పించేందుకు కృషి చేసిన ఒక పర్సన్ ని నేను ఈ రోజు మీకు చూపించబోతున్నాను. హలో అండి, నమస్తే. నమస్కారం అండి. మీ పేరు? నా పేరు కృష్ణప్రసాద్ అండి, బృంగి కృష్ణప్రసాద్. మా పాఠశాల 1928 సంవత్సరంలోనే స్టార్ట్ అయింది. బట్ అధికారికంగా 1930 సంవత్సరంలో స్టార్ట్ అయింది. ఎందుకంటే దాని వెనకాల మహిళా మనులచే ఇక్కడ ఉండేటటువంటి విద్యాభిమానులచే ఏర్పడినటువంటి పాఠశాల మా పాఠశాల. ఈరోజు పాఠశాలలో ఇప్పటివరకు 94 సంవత్సరాలుగా పాఠశాలలో ఇంత అభివృద్ధి జరుగుతుంది అని అంటే, ఇంతమంది మట్టిలోని మాణిక్యాలు బయటికి వస్తున్నాయనంటే దాంట్లో 94 సంవత్సరాల నుంచి పనిచేసినటువంటి ఉపాధ్యాయుల అందరి కృషి కూడా ఉంది. మెట్టు మెట్టు పేర్చుకుంటూ జ్ఞాన బీజాలు నాటుకుంటూ ఈ సమాజాన్ని నిర్మితం చేసేటటువంటి గొప్పనైనటువంటి భవనాలను, శిఖరాలను మాకు అందజేసింది ఈ ఆర్ఐడి పాఠశాల. కాబట్టి అటువంటి పాఠశాలలో మేము కొంతైనా పనిచేస్తూ అక్కడ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నందుకు గర్వంగా భావిస్తున్నామండి. మీరు చెప్పిందంతా కూడా అక్షర సత్యం. నిజంగా కళ్ళకు కట్టినట్టు చెప్పారనమాట. అప్పుడు మేము లేవు. 1930s or 28 ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుండి జరిగిందంతా మీరు చెప్పడం, ఒక్కొక్క మెట్టు ఏ విధంగా ఈ స్కూల్ ఎదిగింది అనే విషయం కూడా తెలిసింది. అండ్ మరి ఈ గోల్డెన్ జూబ్లీ జరగడానికి కారణం ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఆలోచన రావాలి, ఎక్కడో ఒక చోట థాట్ వచ్చి అది ప్రాసెస్ అంతా స్టార్ట్ అవ్వాలి. మరి ఎప్పుడు ఆలోచన వచ్చింది, ఎప్పుడు ఇదంతా స్టార్ట్ అయింది? అయితే ఇక్కడ ఈ ఆలంని చైర్మన్గా విలసిల్లుతున్నటువంటి మా ప్రసాద్ సార్ గారు, కటికనేని సాయి ప్రసాద్ సార్ గారు, గౌరవనీయులైనటువంటి పెద్దలు జూపల్లి రామేశ్వరరావు గారితో చిట్చాట్లో కూర్చున్నటువంటి సందర్భంగా రామేశ్వరం నది ఒడ్డు తీరున జరిగినటువంటి ఒక చిన్న సంఘటన, వారికి ఒక వ్యక్తి అంటే క్లాస్మేట్స్కి సంబంధించినటువంటి ఫోటో బహుకరించడం, ఆ బహుకరించినప్పుడు అయ్యో నా చిన్ననాటి గుర్తులు లేవు కదా అని చెప్పి వారు అభిలాషపడడం, ఆ ఆకాంక్షను బయటికి తెలియజేయడం, ఆ ఆకాంక్ష కోసం ఇక్కడ మొత్తం టీం అంతా కూడా ఒకసారి పాఠశాలకు వచ్చిన తర్వాత మేము సమ్మేళనం ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. ఇక్కడ ఉండేటటువంటి రికార్డ్స్ కావచ్చు, లేకపోతే ఏదైనా ఆ విద్యార్థుల వివరాలు కావచ్చు, అన్నీ కావాలండి మాకు అని చెప్పినటువంటి సందర్భంలో మేము పాఠశాల ఉపాధ్యాయులుగా మా గౌరవ ఇప్పుడు ప్రస్తుత ఎంఈఓ గారు అయినటువంటి ఇమ్మాన్యుయల్ గారు, అదేవిధంగా స్టాఫ్లో ఉండేటటువంటి అందరూ, ప్రతి ఉపాధ్యాయుడు కూడా కూర్చొని రిక్వైర్మెంట్స్ ఏంటివి, అసలు అవసరాలు ఏంటివి, ఇవన్నీ కూడా మేము ఒక నివేదిక తయారు చేసుకుంటాం. మందిని ఒకేసారి 94 సంవత్సరాలకు సంబంధించినటువంటి పూర్వ విద్యార్థులందరినీ కూడా ఒకే దగ్గర చూసుకోవడము, అదేవిధంగా 94 విద్యా సంవత్సరాల్లో పనిచేసినటువంటి ఉపాధ్యాయులందరినీ కూడా ఈ వేదిక పైన సన్మానించుకోవడము, ఒక్కొక్కరి ముఖాల్లో చిరునవ్వు అనేటటువంటి చూస్తూ ఆలింగనం అలాయిబాలై జరుగుతున్నటువంటి సందర్భం చూస్తే మా తరానికి రాబోయేటటువంటి నిర్మాణం కాబోయేటటువంటి మా తరానికి నిజంగా స్ఫూర్తిదాయకమేమో. ఇచ్చినటువంటి ఆనందం ఏముంది, ఇంతకు మించినటువంటి ఆత్మీయత ఇంకెక్కడ ఉంటుంది అనేటటువంటి ఆ సందర్భం ఇక్కడ జరుగుతుందండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.